ఇందాక గంట బ్యాక్ ట్రైలర్ చూడడం జరిగింది. అదే అదంతా చూస్తుంటే మొత్తం ఫ్యామిలీ వాల్యూస్ అదే ఇదంతా చూసిన నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయని నాకు అంటే అట్లా కాదు, ఫ్యామిలీ వాల్యూస్. అదే నీకు నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు పెళ్ళయింది, నువ్వు పుట్టింది ఎక్కడ? హాస్పిటల్లో కానీ అంటే ఊరు? హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే మంగళంపేట. ఇంట్లో పుట్టినావా నువ్వు? హాస్పిటల్లో పుట్టలే? హాస్పిటల్లో పుట్టలే. ఎందుకు? అదే అదే క్రేజీ, మా ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే, ఇప్పుడు నువ్వు మంగళంపేటలో పుట్టింది. మీ అత్త ఇప్పుడు పెళ్ళయింది నల్లజర్ల. సో మంగళంపేటలో ముద్దు బిడ్డవు, నల్లజర్లకు అల్లునివి. సో చెప్పు, నీకు మంగళంపేట నా ఫ్యామిలీలో చిచ్చు పెడతావు. సో చెప్పు, నీకు అమ్మ నాన్న వాళ్ళ ఊరు ఇష్టమా, అత్తమ్మ వాళ్ళ ఊరు ఇష్టమా? అమ్మ నాన్న ఊరు ఇష్టం. అత్తమ్మ వాళ్ళంటే కొంచెం ఇరిటేటింగ్ ఆ టైప్. ఇరిటేటింగ్ కదా ఇంకా మామ, ఎందుకు అదే మామూలుగా ఆడుతున్నా మామ టైం లేదు. ఇంకా అంటే ఒకటోసారి వెళ్ళా, బట్ గుడ్. ఇరిటేషనా? సో ఎట్లుండే ఫస్ట్ కొత్త అల్లునికి వాళ్ళు ఏమేమి ఫ్యామిలీ అంటే ఎట్లా అన్న? నువ్వు చెప్పి పంపిస్తావు కదా, ఏది పడితే అది తినక పెట్టా, ఈ స్వీట్లే తినాలి. సో మంచిగా ఉండే మామ. ఫస్ట్ సంక్రాంతి గుడ్. అవునా? 2 రోజులకు నువ్వే పిలిచేసావు కదా. నల్లజర్ల అంటే ఇది మన ఇటే కదా, తూర్పుగోదావరి దిక్కే వస్తుంది కదా. సో చెప్పు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఎట్లా అల్లునికి ఏం చేశారు? అల్లుని కోసం అత్తమ్మ ఏం చేశారు? వాళ్ళు నిన్నేమన్నా గొడవలు ఏమన్నా అయినాయా? అదే ఎగ్జైట్మెంట్. ఇప్పటికైతే అవ్వలేదు మరి. సో ఇప్పుడు అది ఎందుకు ప్రమోషన్స్ లో మా అత్తగారు మా అమ్మగారు వాళ్ళ చిచ్చు ఎందుకు చెప్పినావు కదా, ఎందుకో మా అత్తమ్మకు మా అమ్మకు పడట్లేదు అని చెప్పినావు కదా. అది అవునా? నేను చెప్పానా? చెప్పలేదా? ఓహో, చెప్పలేదు అంతే. ఉన్నాయి గొడవలు అయితే ఉన్నాయి. అట్లా ఒకసారి మాట్లాడా, మీ అమ్మతో వచ్చి మాట్లాడన్నా? వద్దు మామ, నువ్వు ఒక్కసారి మాట్లాడినందుకే నా లైఫ్ నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకో అని చెప్పి నువ్వు నాకు చెప్పినా నాకు మీ నాన్న ముఖం చూడలేక మీ డాడీ ఫేస్ ఇంత అవుతుండే మామ, రోజు బాధపడి ఇంత అవుతుండే. నాకు ఎందుకో మీ డాడీ బాధ చూడలేక నీకు పెళ్లి చేయాలని మీ డాడీ గురించి నెట్లు కూడా పట్టించుకోవు కనీసం. నువ్వన్నా పట్టించుకుని నేను పట్టించుకొని నీ పెళ్లి చేస్తే, అందుకే అది కంకణం కట్టుకొని నీ పెళ్లి చేసిన. ఎక్కడ కంకణమా? అది ఏలది పెళ్లి అయిపోయింది కాబట్టి తీసుకుపడేసాం. ఇంకా వేరే వాడికి కడతావు. సరే, ఏది ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చిన అసలు? ఇప్పుడు మీ మామయ్య ఉంటాడు కదా, సో ఎట్లుంటది నీకు మీ మామయ్యకు? అంటే చూడంగానే భయపడరా వీడు అన్నట్టు మీ డాడీ నీకు అట్లా చెప్తున్నా మామూలుగా. మీ మామయ్యకి నిన్ను చూసి ఆ ఫీలింగ్ ఏమన్నా? నన్ను చూస్తానా? ఏమో ఆయన అడగాలి, నాకేం తెలుస్తుంది. నాకైతే అట్లా అనిపించదు. మంచిగా ఉంటుంది. పైకి అంటే పైకి బాగానే ఉంటారు. పైకి బాగుంటాడు, నిజంగానే బాగుంటాడు. బాగుంటారా? బాగుంటాడు, నాతో మంచిగా ఉంటాడు. అంటే ఏమి రకంగా ఏమి ప్రస్తుతానికైతే ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వస్తాయి. ఇది చూసిన తర్వాత ఏదో వీడియో 50-50 చెప్తున్నాడు, ఏంటో ఏదన్నా డౌట్ ఉందా అన్న ఆ యాంగిల్లో వచ్చేటట్టు ఉంది. నిజంగానే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈడు ఫంకీ ప్రమోషన్ కి ఎందుకు వచ్చిండు మామ? నాకు ఒకటి ఉండిపోయింది మామ. మ్యాడ్ సినిమా అప్పుడు నేను క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నువ్వు తీసుకున్న ప్రమోషన్స్ లేదు ఫంకీకి మామ చేస్తలేడు, మనం ఏదైనా చేయాలని వస్తే నువ్వు నా లైఫ్ చిచ్చు పెట్టేటట్టు మళ్ళీ. సో నాకు చేయాల్సింది హెల్ప్ ఒకటి, మ్యాడ్కి నేను చేసిన కాబట్టి ఫంకీకి నువ్వు ఇంకా కొంచెం అంటే ప్రమోషన్ లేవన్నా. ప్రమోషన్ నువ్వేమంటే పైగా నీ ప్రమోషన్ మ్యాడ్కి నీకంటే ఎక్కువ నేను కనిపించిన. అవును. సో ఫంకీకి నాకంటే ఎక్కువ నువ్వు కనిపించాలి. కాదు, ఏంది ఈ మధ్య అసలు నేను రాను ప్రమోషన్స్ కి? ఇది ఎందుకు మామ? అంటే కాదు, మనం ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం, మీడియా ముఖంగా అది చెప్పేద్దాం. అదే మామ, నాకు పాపం నిన్ను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటది నాకు. ఎప్పుడైనా ప్రమోషన్ కి నువ్వు వెళ్ళి వచ్చిన రాత్రి నాకు ఫోన్ చేసి, ఏంద్రా ఇది మనకి, ఏంద్రా టార్చర్ అసలు, ఎందుకు ప్రమోషన్ పిలుస్తున్నాను? ఇదేమో సినిమా టీజర్ బాగుంటే చూస్తారు, ట్రైలర్ బాగుంటే చూస్తారు, అంతేగాని ఇట్లా ప్రమోషన్కి వెళ్తే చూస్తారా అని అంటావు. అలా కట్ చేస్తే సాయంత్రానికి శ్రీలీల పక్కన కూర్చుంటావు నువ్వు. ఎందుకు అట్లా? అంటే ఎందుకు అట్లా అంటే ఫోన్ ఎందుకు అట్లా, శ్రీలీల పక్క ఎందుకు అక్కడ? రెండా? నాకు ఫోన్ చేయడం ఎందుకు, మళ్ళీ శ్రీలీల పక్కన కూర్చుంటే నేను బాధపడుతుండే. పాపం మామని ఎందుకు అనవసరంగా ఇబ్బంది పెడతారు, మంచి పిల్లల్ని ఇట్లా ఇబ్బంది పెట్టేస్తున్నారని. అదేం ఇబ్బంది ఏం లేదు నాకు అన్నట్టు నువ్వు వెళ్తావు సాయంత్రానికి. అంటే అట్లని కాదంటే ఇప్పుడు చాలా టైట్ ఉంటుంది కదా షెడ్యూల్, అంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ శ్రీలీలకు అంటే ఈ టైంలో ప్రమోషన్స్ పిలుస్తూ ఉంటే కొంచెం. ఇప్పుడు నువ్వు ఎట్లా మ్యాడ్ టైంలో మీ బిజీగా ఉండి నన్ను చేసినావు అట్లా అంటే అప్పుడు నువ్వు ప్రమోషన్ సార్ మామ. సో మామ ఉంటేనే మాట్లాడితే చూస్తారు అనేసి ఒక ఆశ.
సో ఇప్పుడు నువ్వు ఆ స్టేజ్ నువ్వు ఇప్పుడు అట్లా వచ్చినావు కాబట్టి నేనేం రాలేదు ఆ? లేదు మామ అట్లా కాదు నువ్వు ప్రమోషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు కానీ పాపం నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆ విషయంలో అయితే నాకు లే, ఇబ్బంది అట్లా ఏం లేదు, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. ఇబ్బంది పెట్టడం అయితే ఓకే. నెక్స్ట్ ఇంకా వస్తుంది నీకు అని రేపు ఎల్లుండి మళ్ళీ ఫోన్ వస్తాయి. అవునా? పెడతారు, ఇబ్బంది పెడతారు, ఇబ్బంది పెడతారు. పెడతారు. ఇప్పుడు నీకు వాళ్ళకి చెప్తాము. మీ మామయ్య ఇప్పుడు మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లుంటది? అసలు మాట్లాడుతున్నా, మీ మామయ్యకి మీ డాడీకి ఎట్లా బావా అని పిలుచుకుంటారా? బావగారు అంటే వాళ్ళు ఈస్ట్ కదా, బావగారు పిలుచుకుంటారు. ఈస్ట్ సైడ్ బావ గారు, మా సైడ్ మా సైడ్ గారు అన్నారు బావ. సో మీ ఇప్పుడు రండి అని కూడా అంటారా? సో ఇప్పుడు అటు సైడ్ సో మీ డాడీ మీ మామయ్య ఇప్పుడు కొట్టుకోలే? ఇంకా కొట్టుకో ఇప్పుడు వరకు అయితే కొట్టుకోలే, కానీ నేను వస్తాం అమ్మ, నేను వచ్చి నేను ఒకసారి నన్ను పిలవలేవు మీ ఇంటికి లంచ్కి పెళ్ళైన. నేను ఎందుకు పిలవలేదు మామ నిన్ను? నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడే లంచ్. మరి మీ ఫ్యామిలీ అందరు ఉన్నప్పుడు చెప్పు. మీ అత్త నువ్వే కదా పెళ్లి పెద్దవి. మీ అత్త మామ అమ్మ నాన్న అందరు వచ్చినప్పుడు పిలువు అమ్మ. ఎందుకు చిచ్చు పెడతావునా? సరే, అత్త మామ అమ్మ నాన్నతోని మీ ఫ్యామిలీ అందరితో నేను మాట్లాడుకోవడం చిచ్చా అనుకుంటే నేను పెట్టింది లేదు మా. ఒకసారి వచ్చి మాట్లాడాలండి. నేను ఎప్పుడు మోనికాని కూడా కలవలేదు, చాలా రోజులు అయింది. కలిసి ఒకసారి మాట్లాడి కొంచెం ఫ్యామిలీ మన ఒక పని చేద్దాం. మన సినిమా ఫ్యామిలీ గురించి కాబట్టి, ఫ్యామిలీ వాల్యూస్ కాబట్టి మీ ఫ్యామిలీ అందరితో ఇంటర్వ్యూ చేద్దాం. గలీజ్ అనిపిస్తాయి కదా మామకి? చేసుకోలేదు అంటే మా ఫ్యామిలీతో చేస్తే గలీజ్ అనిపిస్తుంది, మీ ఫ్యామిలీతో మంచిగా అనిపిస్తుంది, ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది. చిచ్చు పెట్టచ్చు కాబట్టి.